ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మానవ జీవితంలో అసలైన ధన్యత ఎక్కడ ఉందో వివరిస్తుంది. లోకంలో ధనం, ఆస్తి, అంతస్తులు ఉన్నవారిని మనం ధన్యులని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ప్రకారం నిజమైన ఆశీర్వాదం మరియు తృప్తి కేవలం జ్ఞానము మరియు వివేచన సంపాదించిన వారికే లభిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అని ఉంది. ఇక్కడ జ్ఞానం అంటే కేవలం లోకపు చదువు కాదు, అది దైవికమైన జ్ఞానం. ఈ జ్ఞానం మనిషికి ఏది నిత్యమైనదో, ఏది తాత్కాలికమైనదో నేర్పిస్తుంది. జ్ఞానం సంపాదించిన వాడు పరిస్థితులకు లోబడడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా స్థిరంగా ఉంటాడు. ఆ స్థిరత్వమే అతనికి ధన్యతనిస్తుంది. దేవుని జ్ఞానం మన దగ్గర ఉంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం చేసే పనులు సఫలమవుతాయి. అది మనకు గొప్ప సంతృప్తిని మిగులుస్తుంది. ఉదాహరణకు, బైబిల్లో జ్ఞానానికి నిలువుటద్దం సొలొమోను. దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగినప్పుడు అతను ఆస్తిపాస్తులను లేదా శత్రువుల నాశనాన్ని కోరలేదు. ప్రజలను న్యాయంగా పరిపాలించడానికి వివేకము గల హృదయాన్ని కోరుకున్నాడు. ఫలితం అతని జ్ఞానము లోకమంతటా ప్రకటించబడటమే కాకుండా అతను తీసుకున్న ప్రతి నిర్ణయం అతనికి గొప్ప ధన్యతను, ఐశ్వర్యాన్ని, శాంతిని తెచ్చిపెట్టింది. అలాగే దానియేలు బబులోను సామ్రాజ్యంలో బందీగా ఉన్నప్పటికీ లోకపు విద్యతో పాటు దైవిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అన్యుల మధ్య ఉన్న తన భక్తిని వదులుకోలేదు. సింహాల బోనులో వేస్తారని తెలిసినా భయపడలేదు. కలల భావాలు చెప్పే దైవిక జ్ఞానం అతని దగ్గర ఉండడం వల్ల రాజుల ఎదుట అతను గౌరవించబడ్డాడు. పరిస్థితులు ఎలా ఉన్నా అతను స్థిరంగా ఉన్నాడు. అదే అతనికి ధన్యతనిచ్చింది. ఈ ఉదాహరణలను బట్టి చూస్తే జ్ఞానం అనేది కేవలం మెదడుకు సంబంధించిన విషయం కాదు, అది ఆత్మకు సంబంధించిన శక్తి అని అర్థమవుతుంది. లోకపు చదువు మనకు బ్రతుకు తెరువును నేర్పిస్తే దైవిక జ్ఞానం మనకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. దానియేలు వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా కృంగిపోకుండా స్థిరంగా నిలబడగలిగే మనోధైర్యం కేవలం దేవుడిచ్చే జ్ఞానం వల్లే సాధ్యమవుతుంది. సొలొమోను వలె మనం ప్రాధాన్యతలను సరిగ్గా గుర్తించినప్పుడు, అంటే లోకపు ఆశల కంటే దైవిక వివేకానికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మిగిలినవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. తాత్కాలికమైన లాభాల కోసం కాకుండా నిత్యమైన ఆశీర్వాదాల కోసం వెతకడమే నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానము కలిగిన వాడు తను చేసే ప్రతి పనిలో సఫలతను పొందుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాడు. రెండవదిగా, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని ఉంది. ఇక్కడ వివేచన అంటే సత్యాన్ని, అసత్యాన్ని వేరు చేసి చూడగలిగే శక్తి. ఏది దేవుని చిత్తమో, ఏది అపవాది తంత్రమో కనిపెట్టగలిగేవాడు ఎన్నటికీ మోసపోడు. వివేచన కలిగిన వాడు ప్రమాదాలను ముందే గుర్తిస్తాడు. అనవసరపు చిక్కుల్లో పడకుండా తనను తాను కాపాడుకుంటాడు. అటువంటి వ్యక్తికి జీవితంలో అనవసరపు ఒత్తిడి ఉండదు. కాబట్టి అతను ఎల్లప్పుడూ ధన్యుడిగానే ఉంటాడు. వెండి బంగారాల కంటే జ్ఞానము శ్రేష్టమైనదని తర్వాతి వచనాలు చెప్తున్నాయి. ఎందుకంటే డబ్బు పోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన వివేచన మనతోనే ఉండి మనల్ని నిరంతరం వర్ధిల్లజేస్తుంది. ఉదాహరణకు, గిబియోనీయుల విషయంలో యెహోషువ వివేచన లోపించినప్పుడు శత్రు తంత్రాలను కనిపెట్టడంలో వివేచన ఎంత అవసరమో ఈ సందర్భం మనకు నేర్పిస్తుంది. గిబియోనీయులు పాత బట్టలు వేసుకొని బూజు పట్టిన రొట్టెలు తెచ్చి తాము దూరం నుండి వచ్చామని అబద్ధం చెప్పారు. యెహోషువ మరియు ఇజ్రాయేలు నాయకులు దేవుణ్ణి అడగకుండా కేవలం కంటికి కనిపించిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నారు. వివేచన లేకపోతే శత్రువుల తంత్రాలకు లోబడి అనవసరపు ఒప్పందాలు చేసుకొని చిక్కుల్లో పడతామని ఇది హెచ్చరిస్తుంది. అలాగే నెహెమ్యా యెరూషలేము ప్రాకారాన్ని కడుతున్నప్పుడు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. సన్బల్లటు, టోబియా అనే శత్రువులు నెహెమ్యాను చంపడానికి మనం ఒక చోట కలుసుకుందాం, మాట్లాడుకుందాం అని స్నేహితుల్లా నటించి పిలిచారు. నెహెమ్యా వారి మాటల్లోని కుతంత్రాన్ని వివేచించాడు. వారు నాకు కీడు చేయాలని తలంచుచున్నారని నేను గ్రహించితిని అని చెప్పి వెళ్ళలేదు. ఫలితం అతను మోసపోకుండా ప్రాకార పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. వివేచన లేకపోతే అతను ప్రాణాలు కోల్పోయేవాడు. ప్రియులారా, యెహోషువ మరియు నెహెమ్యా జీవిత సంఘటనలను బట్టి చూస్తే వివేచన అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అది ఒక ఆత్మీయ రక్షణ కవచం. యెహోషువ బాహ్య రూపాన్ని చూసి మోసపోయాడు,
కానీ నెహమ్యా అంతరంగాన్ని వివేచించి తనను తాను కాపాడుకున్నాడు. మన జీవితంలో కూడా ప్రతి మెరిసే వస్తువు బంగారం కాదని, ప్రతి స్నేహపూర్వక మాట వెనుక మంచి ఉద్దేశం ఉండకపోవచ్చని వివేచన మనల్ని హెచ్చరిస్తుంది. వివేచన కలిగిన వ్యక్తి తన స్వబుద్ధిపై కాకుండా దేవుని ఆలోచనపై ఆధారపడతాడు. యెహోషువ పొరపాటు దేవుణ్ణి అడగకపోవడమే. మనం తీసుకునే చిన్న నిర్ణయమైన దేవుని వాక్య వెలుగులో వివేచిస్తే అనవసరపు ఒత్తిడి మరియు మోసాల నుండి తప్పించుకోవచ్చు. ఈ వివేచన మన దగ్గర ఉంటే అపవాది ఎన్ని తంత్రాలు పన్నినా మనం పడిపోము. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్న వివేచన కలిగిన వాడు దేవుని చిత్తాన్ని కనిపెట్టి విజయం సాధిస్తాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏదైనా లోటుతో బాధపడుతున్నారా? నా దగ్గర అది లేదు ఇది లేదు అని చింతిస్తున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీరు దేవుని జ్ఞానాన్ని వివేచనను సంపాదించుకుంటే మీరు లోకంలో అందరికంటే ధన్యులు. ఎందుకంటే ఆ జ్ఞానమే మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో, మీ ప్రయత్నాలలో దేవుని జ్ఞానాన్ని అడగండి. ఆయన మీకు వివేచనను అనుగ్రహించి మిమ్మల్ని అందరిలో ధన్యులుగా నిలబెట్టునుగాక. మీ కుటుంబంలో ఆత్మీయ ఐశ్వర్యం పొర్లిపారునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడని, వివేచన కలిగిన నరుడు ధన్యుడని, నీ వాక్య ప్రకారం నిజమైన ఆశీర్వాదం మరియు తృప్తి కేవలం జ్ఞానము మరియు వివేచన సంపాదించిన వారికి లభిస్తుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, జ్ఞానం అనేది కేవలం మెదడుకు సంబంధించిన విషయం కాదు గనుక అది ఆత్మకు సంబంధించిన శక్తి గనుక లోకపు చదువు మాకు బ్రతుకు తెరువును నేర్పిస్తే నీవిచ్చే జ్ఞానం మాకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది గనుక లోకపు ఆశల కంటే నీవిచ్చే జ్ఞానానికి మొదటి స్థానం ఇచ్చి తాత్కాలికమైన లాభాల కోసం కాకుండా నిత్యమైన ఆశీర్వాదాల కోసం వెతికే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, వివేచన కలిగిన వ్యక్తి తన స్వబుద్ధిపై కాకుండా నీ ఆలోచనపై ఆధారపడతాడు గనుక మేము తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా నీ వాక్యపు వెలుగులో వివేచించి నీ చిత్తాన్ని కనిపెట్టి విజయం సాధించే వారంగా ఉండుటకు కృపచూపమని, మేము చేస్తున్న ప్రతి పనిలో, ప్రయత్నాలలో నీ జ్ఞానాన్ని, వివేచనను అనుగ్రహించి అందరిలో ధన్యులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.